పేరు మారేళ్ల బంగారు బాబు అండి. ఇప్పుడు వ్యాపారస్తులు మాయాజాలం ఏంటంటే ఎక్స్పోర్టర్స్ ఏమో వాళ్ళు ఆర్డర్స్ తీసుకునేటప్పుడు డాలర్స్ లో తీసుకుంటారు. ఇప్పుడు డాలర్ రేటు 97 రూపాయలు ఉంది. వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి. వాళ్ళు రైతులను మోసం చేస్తున్నారు. అదేమంటే మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవయ్యా అంటున్నారు. లేకుండా వాళ్ళు ఇండియన్ 142 మిలియన్లకి ఇండియన్ ఇచ్చారు. టొబాకో బోర్డు ఆథరైజ్ చేసింది. కనీసం ఆ 142 మిలియన్లైనా గిట్టుబాటు ధర కొంటే తక్కిన సముద్రంలో వేసుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాం. ముందు ఆ 142 మిలియన్లన్నా గిట్టుబాటు ధర లాస్ట్ ఇయర్ ఏ ధర వచ్చిందో, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ధర వచ్చిందో ఆ ధరలకి ఇస్తే చాలు. మంచి ధరలు వస్తే రైతులు బాగుపడతారు. ఇవాళ రైతాంగం పరిస్థితి ఎట్లా ఉందంటే తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ రైతులే పొగాకు పట్టించేవాళ్ళు. అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మీ జగన్మోహన్ రెడ్డిని దేశరాండయ్యా మాకు ధరలు వస్తాయి అని అంటున్నారు. అందరూ ఎక్కడ పట్టినా ఇదే గోల. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్న దేశరాండయ్యా మేము గట్టిన పడతాము, ఆయన ప్రభుత్వంలో మంచి ధరలు వచ్చినాయి, రైతాంగం అంతా బాగుపడ్డారు, వర్షాలు కురిసినాయి, బాగా పొగాకు మంచి రంగు వచ్చింది, అన్నీ చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, వానలు పోయినాయి, అన్నీ పోయినాయి, పండించిన పంటకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు అని చెప్తా ఉన్నారు అందరూ. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక చర్య తీసుకొని మీరు ఇస్తేనే ఈ పొగాకు రైతులు మీ మార్కెట్ మాంద్యం నుంచి బయటపడతారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే ఎక్స్పోర్టర్స్ పరిస్థితి అదైతే వీళ్ళు సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ మాకు జిఎస్టీ పెంచారు, జిఎస్టీ తగ్గించమని అడుగుతున్నారు. జిఎస్టీ ముందు కడతారు, తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకి వచ్చి నష్టం ఏమి లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక వంక చూపించి రైతు దగ్గర నుంచి తక్కువ తీసుకోవాలి. పొగాకు వేసేటప్పుడేమో, ప్లాంటేషన్ వేసేటప్పుడేమో ఐటీసీ వాళ్ళు, జీపీఐ వాళ్ళు ఓళ్ళల్లో బృందాలుగా తిరుగుతారు. తిరిగి బ్యారెల్ దగ్గరకు వచ్చి మీరు ఎక్కువ వేయండి, ఈ సంవత్సరం బాగుంటుంది, మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇతర దేశాల్లో తక్కువ పండింది పొగాకు అని చెప్తారు, వేపిస్తారు. అదే వర్షాలు లేక నీళ్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చే మేము కావాలంటే మేము పైపులు కూడా ఇస్తాము, మీరు నీళ్లు కొట్టుకోండి, బాగా బ్రహ్మాండంగా పండించుకోండి అని చెబుతారు. తర్వాత ఏలాం కేంద్రాల్లో పొగాకు తీసుకొస్తే ఇది తెల్లంగా ఉంది, ఇది నల్లంగా ఉందని వంక పెట్టి తక్కువ రేటుకి అందరూ సిండికేట్ అయ్యి అది ఏలంగా లేదు. అసలు మొత్తం సిండికేట్ అయ్యి వాడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు రైతు. ఈ రైతు కష్టాలు గట్టెక్కాలంటే మీరు వచ్చి విజిట్ చేసి ఏదన్నా రైతాంగానికి చేయబట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలు ఈనాడు మొత్తం నాశనం అయిపోయింది, ఎవరు లేరు ఆడ. అదే యూరియా బస్తా కావాలన్నా కూడా చెప్పులు కీ లైన్లో పెట్టుకొని తీసుకుంటున్నారు కొన్నిసార్లు. మన ప్రభుత్వంలో మా రైతు ముంగిటికే తీసుకెళ్ళి అందించింది మా రైతు భరోసా కేంద్రాల ద్వారా. అలాంటి మంచి పరిపాలన వదులుకొని మా చెప్పుతోటి మేమే కొట్టుకుంటున్నామయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎట్టన్నా బతిలాడుకొని చేస్తారని రాత్రి వచ్చేటప్పుడు కూడా మాకు చెప్పారు, మీరు బతిలాడనయ్యా ఎట్టో ఒకటి చేస్తారని రేటు ఇచ్చిపోయారు. ఇది సార్ మేము చెప్పగలుగుతున్నాం.